విషయాలు మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనకు సంబంధించినటువంటి ధ్యానానికి సంబంధించిన అంశం ఏంటంటే క్రైస్తవ ప్రమాణాలు అంటే ఏంటి. క్రైస్తవ ప్రమాణాలు 7:00 అని 7:30 కల్లా నేను చేస్తాను అనమాట. ప్రతి రిలీజియన్స్లో కూడా ప్రతి మతంలోనూ కూడా కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి. ఆ కోర్ వాల్యూస్ని బట్టి ఆ మతాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే క్రిస్టియానిటీ కూడా కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక రిలీజన్ ఏదైతే స్టార్ట్ అయినప్పుడు దాని నుండి ఆ కాలం నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కాలానుగుణంగా వచ్చిన మార్పులను బట్టి ఎన్నో పాతవి మారిపోతూ ఉంటాయి, కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కాలానుగుణంగా కొంతమంది దాంట్లో ఉన్న వాళ్ళు అవగాహన లేకుండా తప్పులుగా ప్రకటిస్తూ ఉండొచ్చు. సో మరి అలా ఉన్నప్పుడు మరి క్రైస్తవ ప్రమాణాలు ఏంటి, అసలు బైబిల్ అనేది ఏం చెబుతుంది? ఎందుకంటే క్రైస్తవ్యం కూడా మానవాళికి మార్గం. అంటే క్రైస్తవ్యం కూడా అని మాత్రమే కాదు, క్రైస్తవ్యమే మానవాళికి మార్గం వాస్తవంగా చెప్పాలంటే. మరి అలాంటప్పుడు క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి? అసలు మానవుని గురించి బైబిల్ ఏం చెబుతుంది, దేవుని గురించి బైబిల్ ఏం చెబుతుంది, యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏం చెబుతుంది, పరిశుద్ధాత్మని గురించి బైబిల్ ఏం చెబుతుంది, దేవదూతల గురించి బైబిల్ ఏం చెబుతుంది, అపవాది అనబడే సాతాను గురించి బైబిల్ ఏం చెబుతుంది, నరకం గురించి బైబిల్ ఏం చెబుతుంది, పరలోకం గురించి బైబిల్ ఏం చెబుతుంది, పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెబుతుంది, 1000 ఏండ్ల పరిపాలన గురించి బైబిల్ ఏం చెబుతుంది, పరదేశ్ గురించి ఏం చెబుతుంది బైబిల్. సో ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటిలో నుండి కూడా బైబిల్ పండితులు దాదాపు ఒక 7 లేదా 8 ప్రమాణాలుగా వాళ్ళు విశదీకరించారు. కొన్ని ప్రమాణాలుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అవి కోర్ వాల్యూస్ అన్నమాట. ఇవి తెలియకుండా క్రైస్తవ్యం అనేది ఉండదు. ఇప్పుడు ఏబిసిడీలు ఏ విధంగా అయితే పిల్లవాడు నేర్చుకున్న తర్వాత 2, 3 తరగతులు, 5 తరగతి, 6 తరగతి, 7 తరగతి, అలాగే 10th స్టాండ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి అలా చదువుకుంటూ వెళ్తాడో, అలాగే క్రైస్తవ్యానికి ప్రమాణాలు ఏంటి అంటే దేవుడు. ఫస్ట్ ప్రమాణం ఏంటంటే దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు 3 వ్యక్తులుగా కనిపిస్తాడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ ఒకే దేవుడు 3 వ్యక్తులుగా కనిపిస్తాడు అనేది క్రైస్తవ్యానికి మూలాంశం. దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రినిటీ అంటాం. ట్రినిటీ అంటే దేవుడు ఒక్కడే అయినప్పటికీ 3 వ్యక్తులుగా మనకు కనిపిస్తాడు బైబిల్లో. పాత నిబంధనలో ఏమో తండ్రిగా కనిపిస్తాడు, అలాగే పాత నిబంధనలో యేసుక్రీస్తు దేవదూతగా కనిపిస్తాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత శరీరపరంగా మనకు కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొత్తం మీద దేవుడు ఒక్కడే అయినప్పటికీ 3 వ్యక్తులుగా మనకు దర్శనమిస్తాడు. వ్యక్తిత్వాలు కాదు, మళ్ళీ నాట్ పర్సనాలిటీస్, పర్సన్స్ అనాలి. కాబట్టి దేవుడు ఒక్కడే అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 వ్యక్తులు ఒకే దేవుడు. దీన్నే పరిశుద్ధ త్రిత్వము అని బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఇది ప్రమాణం, ఫస్ట్ ప్రమాణం. దీన్ని తెలుసుకోకుండా బైబిల్ మీకు అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా. సో దేవుడు ఎవరు? దేవుడు త్రిత్వం కదా. ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని విభేదించే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ని అర్థం చేసుకోలేరు. అది ఫస్ట్. రెండవది యేసుక్రీస్తు. రెండో ప్రమాణం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు? చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అండి. తప్పండి. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కాడైనా సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. దేవుని హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మనుషులు తాము దేవుళ్ళుగా గణితకెక్కుతూ ఉన్నారు. అవతారాలుగా బోధించుకుంటూ, లేకపోతే దేవుళ్ళుగా వాళ్ళు ప్రజల మధ్య చలామణి అవుతూ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వాళ్ళు దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఏంటి మానవునిగా చలామణి అవడం జరిగింది. దేవునితో హల్లెలూయా. ఎందుకంటే మానవుని రక్షించడానికి దేవుడే మానవ అవతారం రావాలని అది సిద్ధాంతం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ దేవుడై ఉండి ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి రావటం జరిగింది.
సో అది రెండవ విషయం అనమాట. ఫస్ట్ ఏంటంటే ట్రినిటీ, రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆ సంపూర్ణ దైవత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఆపాదించకుండా, దాన్ని మనం లెక్క చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారిని కేవలం మానవునిగానో దేవదూతనుగానో ఆయనను మనం పరిగణిస్తే మనకు బైబిల్ అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సిలువలో రక్తాన్ని అర్పణగా పెట్టి దేవునికి సమానమైనటువంటి న్యాయాన్ని చేశాడు కాబట్టి మనం విడుదల పొంది ఉన్నాం. ఆయన నిజంగా మానవుడే అయ్యున్నట్టయితే మనకు మోక్ష సిద్ధి కలగకపోవును. ఆయన కేవలం దేవుడే అయ్యున్నప్పటికీ కూడా మనకి రక్షణ లేకపోదును. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి సమానముగా గుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాబట్టి ఆయన సంపూర్ణంగా దేవుని యొక్క దైవత్వాన్ని అక్కడ వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు కాబట్టే మానవునిగా ఆయన వచ్చిన కారణంగా మనకి మోక్ష సిద్ధి లభించింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అది మనం నమ్మాలి. బైబిల్లో లేఖనాలు చాలా ఉన్నాయి, కానీ నేను టైం ఇదిని బట్టి నేను స్పష్టంగా మీకు ఇంకా ఎలాబరేట్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా చూద్దాం. తర్వాత ఏంజెల్స్, దేవదూతలు. ఎవరు ఈ దేవదూతలు? దేవదూతలు ఎవరు అంటే దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు, మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి రాయబారులు, అంబాసిడర్స్, దేవదూతలు. వారిని దేవుడు ఎలా తయారు చేసుకున్నాడు అంటే కీర్తనలో ఒక లేఖనం ఉంది, వాయువులను తన దూతలుగాను, తర్వాత తన అగ్ని పరిచారకులుగాను, దేవదూతలను అగ్ని పరిచారకులుగాను చేసుకున్నట్టు ఒక లేఖనం ఉంటుంది. అంటే దేవుడు దేవదూతలను ఏ విధంగా తయారు చేసుకున్నాడు అంటే తన స్వరూపంలో తయారు చేసుకోలేదు. దేవునికి ఒక స్వరూపం ఉంది, కానీ దేవుని యొక్క స్వరూపంలో దేవదూతలు తయారు చేయబడలే. వాళ్ళు వాయువులు, అంటే వాళ్ళు కనిపించని జీవులు వాళ్ళు. సో ఆ విధంగా దేవుడు దేవదూతలు ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మానవుడు ఎవరు అంటే దేవుని యొక్క స్వరూపములో చేయబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జీవి, అతి శ్రేష్టమైనటువంటి ప్రాణి. దేవదూతలకు కూడా లేదు ఆ యొక్క ఘనత. దేవదూతలు ఏ విధంగా నిర్మించబడ్డారు అంటే వాయువులను తన దూతలుగాను ఆయన చేసుకున్నాడు, కానీ మానవుని మాత్రం తన స్వరూపములు చేసుకున్నాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆదికాండం 1:27 ఏముంటుంది అంటే దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించినని ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించను. దేవదూతలు నిర్మించలేదు, మికాయిల్ని నిర్మించలేదు, గాబ్రియల్ని నిర్మించలేదు, రఫాయిల్ని తయారు చేయలేదు, అలాగా లూసిఫర్ను కూడా అలా తయారు చేయలేదు. దేవుడు తన స్వరూపంలో కేవలం మనిషిని మాత్రమే తయారు చేసుకున్నాడు. అది దేవుడు నీకు నాకు ఇచ్చినట్టు మహా గొప్ప ధన్యత. అది ఆయన కృప. దేవదూతలు కూడా ఆ విధంగా నిర్మించబడలేదు. కాబట్టి త్రిత్వము, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆ తర్వాత ఏంజెల్స్ అంటే దేవదూతలు దేవుని కంటే తక్కువ వారు, మనిషి కంటే ఎక్కువ వారు. అంటే వాళ్ళు మిడిల్లో ఉంటారనమాట. మానవుని కంటే శక్తి కలిగిన వారు, కానీ దేవుని చేతి క్రింద పరిచారకులు దేవదూతలు. ఎలా పరిచారకులు అంటే మనం చేసే ప్రార్థన దేవునికి సన్నిధికి తీసుకువెళ్తారు. దేవుడు మనకి చెప్పాల్సినటువంటి విషయాలు దేవదూతల ద్వారా మనకు చెబుతాడు. మనకి శుభవార్తలు అందిస్తారు వాళ్ళు కదా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూతలు ఏం చెప్పారు? అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులతో, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు కదా. లోక సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుంటే 11వ వచనంలో ఉంటుంది. అంటే దేవుని యొక్క పరిచారకులైనటువంటి దేవదూతలు మనుషులకి సహాయం చేస్తూ ఉంటారు. మనుషులు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు అంబాసిడర్స్గా ఉంటారు, అంటే మధ్యవర్తులు అనమాట, రాయబారులు. వాళ్ళు దేవదూతలు. ఆ తర్వాత మనిషి కదా. ఈ మానవుడు దేవుని స్వరూపంలో తయారు చేయబడినటువంటి ఒక గొప్ప ప్రాణి. దేవదూతలు కంటే మనిషి శ్రేష్ఠుడు అని మనం ఎలా చెప్పగలం? హౌ కెన్ వీ ప్రూవ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ మ్యాన్ ఈజ్ వెరీ గ్రేటర్ దెన్ ఏంజెల్స్? దేవుని దృష్టికి మానవుడు దేవదూతల కంటే గొప్పవాడు అని మనం ఎలా చెప్పగలము అంటే, దేవదూతలు పొరపాటు చేసినప్పుడు, దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళని పాతాళంలో బంధించేశాడు.
కానీ మనిషి తప్పు చేసినప్పుడు శిక్షిస్తూ క్షమించాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మానవుడు దేవదూతల కంటే గొప్పవాడు. కారణం ఏంటి అంటే, మానవుడు దేవదూతల కంటే గొప్పవాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తన స్వరూపములో దేవదూతలను చేయలేదు, మనిషిని మాత్రమే చేశాడు. అది ప్రాముఖ్యంగా మనం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయం. మనం వీఆర్ వెరీ గ్రేటర్ దెన్ ఏంజల్స్. వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళ పాతాళంలో బంధించాడు. కానీ నువ్వు నిన్న ఏదైనా తోటలో దేవునికి తిరుగుబాటు చేసి తప్పు చేసినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తూ విడుదలను అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన మనల్ని దేవదూతల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది చాలా స్పిరిచువల్ పాయింట్. తర్వాత సాల్వేషన్, రక్షణ. అసలు రక్షణ ఎలా కలుగుతుంది? అసలు బైబిల్ రక్షణ ఏ విధంగా కలుగుతుందని చెప్పడం జరిగింది అంటే, నువ్వు చేసే క్రియల ద్వారా కానీ, నువ్వు చేసే రక్తదానం ద్వారా కానీ, నువ్వు చేసే అన్నదానం ద్వారా కానీ, నీవు ఇచ్చే అర్పణల ద్వారా కానీ, నీవు చేసే పుణ్యకార్యాల ద్వారా కానీ, నీవు అనాథలకు పెట్టే మంచి మంచి ఏమంటారు అవి సత్కార్యాల ద్వారా కానీ, లేకపోతే నీ విధవరాళ్ళకి చీరలు ఇవ్వటం ద్వారా కానీ, ఇటువంటి మంచి కార్యాలు చేయటం ద్వారా రక్షణ సంపాదించుకోలేవు అనేది బైబిల్ సిద్ధాంతం. యూ కెనాట్ గెట్ సాల్వేషన్ బై డూయింగ్ దీస్ ఆల్ గుడ్ థింగ్స్. యూ కెన్ గెట్ సాల్వేషన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఇట్. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద బైబిల్. ఇతర మతాలకి బైబిల్కి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి తేడా ఏంటి అంటే, ఇతర మతాలు క్రియల ద్వారా నీకు రక్షణ కలుగుతాయని చెబుతున్నాయి. అయితే బైబిల్ క్రియల ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పడం లేదు. మీరు కృప ద్వారానే రక్షించబడ్డారు. ఆ కృప ఏంటి అంటే, మనం పాపులుగా ఉన్నప్పుడు, అభాగ్యులుగాను, ఎన్నిక లేని వారుగా పడున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ప్రేమించి పైకి లేవనెత్తి సిలువలో తన కుమారుణ్ణి అప్పగించి ఆ బలి ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. అది రక్షణ అండి. అయితే క్రియలు కూడా ఇంపార్టెంటే. ప్రతి క్రైస్తవుడికి కూడా క్రియలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మన యొక్క క్రైస్తవ్యం, మన యొక్క వాక్యానుసారమైన జీవితం ఎదుటి వారికి చూపించడానికి క్రియలు అవసరం, సత్క్రియలు అవసరం. కానీ సత్క్రియల ద్వారా రక్షణ రాదు. చూడండి, ఈ లోకంలో కొన్ని మతాల ప్రజలు బ్లడ్ సాక్రిఫైస్ చేస్తారు దేవునికి. అసలు అది ఎలా కలిగింది వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు మామూలుగా జాతరల్లోనూ, లేకపోతే తీర్థాల్లోనూ, లేకపోతే పండుగలకి పబ్బాలకి వాళ్ళు దేవుని ముందు బళ్ళు అర్పిస్తూ ఉంటారు, జంతువులు అర్పిస్తూ ఉంటారు. హౌ కెన్ దే కేమ్ టు నో దాట్? వాళ్ళు అసలు ఏ విధంగా తెలుసు? వాళ్ళకి రక్తము చిందింపకుండా మనకు పాపక్షమాపణ లేదు అనేది వాళ్ళకి ఎలా తెలుసు అంటే, బైబిల్ సిద్ధాంతం. అది బైబిల్ సిద్ధాంతం. ఆదికాండం మనం 3వ అధ్యాయంలోనికి పైకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇద్దరు అన్నదమ్ములు కయ్యీను మరియు హేబేలు వాళ్ళు బలి అర్పించడం జరిగింది. హేబేలు యొక్క బలి అర్పించబడినటువంటి హేబేలు బలి దేవునికి అంగీకృతం అయ్యింది. కయ్యీను బలి అది అంగీకృతం కాలేదు. కారణం ఏంటి అంటే, హేబేలు రక్తాన్ని అర్పించాడు దేవునికి, కయ్యీను పంట పొలాన్ని అర్పించాడు. సో రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు అనేది బైబిల్ సిద్ధాంతం. అది యేసు ప్రభు వారు మనకి సిలువలో చూపించారు. కాబట్టి బైబిల్ సిద్ధాంతం ఏంటి అంటే, ఒక మనిషి రక్షింపబడాలి అంటే బ్లడ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ దట్ హీ షెడ్ హిస్ ప్రెషస్ బ్లడ్. రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ అయిన రక్తం ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. అది ఏంటి అంటే, గొర్రెల ద్వారానో, బర్రెల ద్వారానో, కోళ్ల ద్వారానో, మేకల ద్వారానో అట్లాంటి రక్తం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం, నా కోసం కల్వరి సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ అనేది బైబిల్ సిద్ధాంతం. ఆ విధంగా మనిషి రక్షణ పొందగలడు, క్రియల ద్వారా మాత్రం కాదు. ద బైబిల్. క్రైస్తవ్యానికి ప్రమాణం ఏంటి అంటే బైబిల్ గ్రంథం. ఒక బైబిల్కి సంబంధించినటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవుడు కేవలం 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని వాక్యం అని నమ్ముతాడు. అంతే. ఆ గ్రంథాలు కూడా యేసుప్రభు వారి కోసం ప్రవచించినండి, ఈ గ్రంథాలు కూడా యేసుప్రభు రాకడ గురించి ముందుగా చెప్పినాయండి అన్నావంటే, బైబిల్తో పాటుగా సమానమైన గ్రంథం మరొకటి ఉందని నువ్వు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నావు. నో, నాట్ లైక్ దట్. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. 66 పుస్తకాల సంకలనం కలిగినటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని గ్రంథం. అంతే. మరి ప్రపంచంలో ఏ ఇతర గ్రంథం దేవుని గ్రంథం కాదు. ప్రస్ఫుటంగా నేను నిరూపిస్తాను కావాలంటే. ఆల్రెడీ కొన్ని వాక్యాలు కూడా నేను ప్రిపేర్ చేశాను.
దేవుని యొక్క గ్రంథం మాత్రమే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా పరలోకం నుండి దేవుడు అందించినటువంటి వర్తమానం బైబిల్లో పొందుపరచబడింది. అదే దేవుని గ్రంథం. కాబట్టి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు, బైబిల్ పరమైనటువంటి క్రైస్తవుడు నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే కేవలం బైబిల్ మాత్రమే దేవుని గ్రంథం. అది ప్రొటెస్టెంట్ గ్రంథం. అది ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు 27, మొత్తం 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం మాత్రమే దేవుని గ్రంథం అని నమ్ముతాడు. మరి ఏ ఇతర గ్రంథం కూడా దేవుని గ్రంథం అని చెప్పేసి నమ్మడు. ఎందుకంటే ఆ గ్రంథాలు ఇన్స్పైర్డ్ కాదు, మానవ ఊహల్లోంచి రాయబడినటువంటి గ్రంథాలు. ఓన్లీ బైబిల్ మాత్రమే దేవుని గ్రంథం. అది క్రైస్తవుని యొక్క మౌలికమైనటువంటి విశ్వాసం. అది అలా కాకుండా అది కూడా దేవుని గ్రంథమేనండి అని అన్నావంటే నువ్వు ఎర్రర్లో పడినట్టే. The eternal state. The eternal state is two kinds of eternal state. One is heaven and another is hell. క్రైస్తవ్యంలో కూడా కొంతమంది నరకం పరలోకం లేదని చెప్పే వాళ్ళు ఉన్నారంటే మీకు చాలా అతిశయోక్తి అయ్యి ఉండొచ్చు. బట్ ఇట్ ఇస్ ట్రూ. వాట్ డస్ ద బైబిల్ సేస్ అబౌట్ హెల్ అండ్ హెవెన్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది, క్రిస్టియానిటీ వాళ్ళు రాశారు. అయితే బైబిల్ పరమైన క్రైస్తవులు కాదు. ఆల్రెడీ నేను స్టడీ చేస్తున్నాను నా పీడిఎఫ్లో. వాళ్ళు ఏమంటున్నారంటే బైబిల్లో నరకం లేదంటే పరలోకం లేదని చెప్పేసి అంటున్నారు. బట్ జీసస్ క్రైస్ట్ వార్న్డ్ ఇన్ హిస్ టీచింగ్స్ టు హిస్ పీపుల్. ఆయన తన ప్రజలకు హెచ్చరించాడు, ఓ సర్ప సంతానం, రాబోయే నరక శిక్ష నుండి మీరు ఎట్లు రక్షణ పొందుతారు. అసలు మీరు అపవాదికిని వారి దూతలకు నిర్ణయించబడినటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళిపోండి అని చెప్పి యేసుప్రభు వారు ఆయన నరకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 33 సంవత్సరాల నిడివి కలిగినటువంటి పరిచర్యలో పరలోకమని గూర్చి కంటే ఎక్కువ నరకం గురించి ఆయన హెచ్చరించడం జరిగింది. దేవుని సభ హల్లెలూయా. ఆయన స్ట్రెస్ చేసి చెప్పాడు, ప్రజలకు నొక్కి మరి ఆయన నిరూపించాడు. నరకం గురించి ఎక్కువ రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్ పరలోకం కంటే. అసలు కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు ఆయన స్టార్ట్ చేసినప్పుడు నరకం గురించి ఉంది, తర్వాత పరలోకం గురించి ఉంది. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో తన యొక్క 3.5 సంవత్సరాల కాలంలో పరలోకం గురించి ఎక్కువగా చెప్పినప్పటికీ వాటికంటే ఎక్కువగా ఆయన హెచ్చరించింది దేనికోసం అండి? నరకం కోసం. సో క్రైస్తవ్యుల మంది బైబిల్ సరైన విధంగా అర్థం చేసుకోలేక, నరకం లేదని పరలోకం లేదని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. బట్ ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ ద ఎటర్నల్ స్టేట్ 2 విధాలుగా ఉంది. ఒకటి పరలోకం, 2 నరకం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడినటువంటి మనము దేవునితో యుగయుగాలు ఉంటాము. దేవుని యొక్క రక్షణ మనకు వినిపించినప్పటికీ కూడా దాన్ని ధిక్కరించి ఉద్దేశపూర్వకంగా కాదు అని అనుకున్నట్టయితే మనం నరకంలో పడతాం. అది ఎటర్నల్ స్టేట్ అనమాట. 2 విధాలుగా ఉంటుంది, నరకం పరలోకం. ఖచ్చితంగా ఉన్నాయి అవి. ఒకవేళ నరకం లేదు పరలోకం లేదు అని అంటున్నావు అనుకో, యూ కెన్ కమిట్ ఎనీ టైప్ ఆఫ్ సిన్. ఎందుకంటే శిక్ష లేదు కాబట్టి కదా. కాబట్టి నరకం లేదు అని అంటున్నావు అంటే పాపం చేయడానికి ద్వారాలు తెరుస్తున్నావు అని అర్థం, ఎందుకంటే శిక్ష ఉండదు కాబట్టి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా నరకం పరలోకం 2 ఉన్నాయి అని. లూసిఫర్, సాటన్ ఎవరు? లూసిఫర్ ఎవరు? ఇప్పుడు మనం అనుకుంటున్న సాతాను అని చెప్పి, యాక్చువల్లీ సాతాను కాదు, వాడు లూసిఫర్ అంటే అభిషేకింపబడినటువంటి దేవదూత. బైబిల్లో కొంతమంది దేవదూతల పేరు ప్రస్తావించబడ్డాయి. గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు, తర్వాత లూసిఫర్, ఇలా కేటగిరీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో లూసిఫర్ అభిషేకింపబడినటువంటి దేవదూత. వాడికి కూడా దేవుడు ఒక మంచి ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి స్టేజ్ ఇచ్చాడు. అయితే వాడు అనేకమైనటువంటి దేవదూతల మీద అధికారం కలిగినటువంటి ఆ స్టేజ్ని బట్టి సంతృప్తి చెందకుండా దేవునిలాగా నేను ఉండాలి, దేవునితో సమానంగా నేను ఉండాలి అనే కుయుక్తి కలిగి దేవుని మీదకి తిరుగుబాటు చేసి ఆ లూసిఫర్ అపవాదిగా మారిపోయాడు. దట్ ఈస్ ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్. అపవాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ క్రియేటెడ్ యాజ్ ఎ లూసిఫర్. దేవుడు అపవాదిని దుష్టత్వంతో నిర్మించడానికి బైబిల్ చెప్పడం లేదు, కానీ లూసిఫర్గా సృజించాడు. లూసిఫర్ అంటే దుష్టుడు కాదు.
దేవదూతల మీద అధికారి. కానీ వాడికి ఉన్నటువంటి వైభవాన్ని, వాడికి ఉన్నటువంటి మహా గొప్ప ప్రశస్తమైనటువంటి అవకాశాన్ని వాడు తృప్తి చెందకుండా దేవునితో సమానంగా ఉండాలనే దురాశ కలిగినప్పుడు, వాళ్ళ కుయుక్తి ఏర్పడినప్పుడు దేవుడు త్రొక్కివేశాడు కిందకి. ఆ విధంగా వాడు అపవాదిగా అయిపోయాడు. అది బైబిల్ చెప్తుంది. మరి దేవదూతలు ఎవరు? దయ్యాలు ఎవరు? ఇప్పుడు మనం కొన్ని సంఘాల్లో అవగాహనలాగా చెప్తూ ఉంటారు, దయ్యం పట్టిందండి, చచ్చిపోయినాడు చెట్టు మీద కూర్చుని ఆడుస్తూ భయపడుతున్నాడండి, చచ్చిపోయింది. ఒక 4 రోజుల క్రితమే చచ్చిపోయిన తర్వాత ఇలాగ దయ్యం అయి తిరుగుతున్నాడండి. చచ్చిపోయిన వారు దయ్యాలు అవుతారని బైబిల్లో అసలు చెప్పాలా? చచ్చిపోయిన వారు దయ్యాలు మనుషులు పీడిస్తారని చెప్పేసి బైబిల్ ఎక్కడ చెప్పాలా? బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయాలి చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారని చెప్పి? దయ్యాలు ఎవరు అంటే, ఏ విధంగా అయితే లూసిఫర్ అనేవాడు దేవునితో సమానంగా ఉండాలని దురాశ కలిగినప్పుడు వాడి యొక్క ఆ యొక్క భ్రష్టత్వం కలిగినటువంటి ఆ ఆలోచనను దేవుడు గమనించినప్పుడు వాడిని క్రిందకు తొక్కివేశాడు. సో ఆ విధముగా సాతాను దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి కొంతమంది దేవదూతల్ని తన వైపు త్రిప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదన్నా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, అయ్యా నా పార్టీ కనుక నెగ్గినట్టయితే నీకు ఈ సీట్ ఇస్తాను, నీకు ఆ సీట్ ఇస్తాను, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు ఎంపీ అవుతావు, నువ్వు సర్పంచ్ అవుతావు అని చెప్పేసి అన్నప్పుడు వీడిని చేస్తాడంటే వాడికి ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని కాస్త రిజైన్ చేసేసి ఆ సీట్ కోసం పోటీ చేస్తూ ఉంటాడు. సో లూసిఫర్ కూడా దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి కొంతమంది దేవదూతలను తన వైపు త్రిప్పుకున్నప్పుడు, ఆ దేవుని యొక్క దేవదూతలు కొంతమంది సాతానుతో లేదా లూసిఫర్తో చేతులు కలిపి వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోయారు. వాళ్ళు దయ్యాలు, వాళ్ళు దురాత్మలు, వాళ్ళు దయ్యాలు అంతే తప్ప చచ్చిపోయిన వారు దయ్యాలని బైబిల్ అక్కడ చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు వాడు సేనా దయ్యాన్ని పట్టినటువంటి, సేన చేత పీడింపబడినటువంటి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, పరిశుద్ధమైన యేసు అంటున్నాడు. అంటే వాడికి తెలుసు, హీ నోస్ దాట్ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడని, దేవునితో సమానమైనటువంటి వైభవపేతమైనటువంటి మహా గొప్ప సమానత్వాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను యేసు ప్రభు వారు కూడా పొందినటువంటి గొప్ప దేవుడు అని చెప్పేసి యేసు ప్రభు వారి గురించి అపవాదికి తెలుసు, దయ్యానికి తెలుసు. అందుకనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవు దేవుని పరిశుద్ధుడవు, మాతో నీకు ఏమి? దయ్యం మాట్లాడుతున్నాడు. అంటే ఒక స్టేట్లో ఇంతకుముందు ఉండేవాడు, అక్కడి నుంచి పడిపోయాడు. సో బైబిల్ చెప్పేది ఏంటి అంటే, ఈ కోర్ వాల్యూస్ మనం గ్రహించినప్పుడు ఇవి బైబిల్లో స్పష్టంగా ప్రస్తావించబడ్డాయి. ఏంటి? త్రిత్వము, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. అది యేసు ప్రభు వారు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కాదు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అని చెప్పాలా? అది రెండోది. మూడోది ఏంటి అంటే, ఏంజల్స్, దేవదూతలు దేవునికి మనిషికి మధ్య హెల్పర్స్, రాయబారులు కదా. వాళ్ళే డీమన్స్గా మారారు, అంటే వాళ్ళే దయ్యాలుగా మారారు. ఓకే, మనిషి దేవుని కంటే తక్కువవాడు, దేవదూతల కంటే ఎక్కువవాడు దేవుని దృష్టిలో. మళ్ళీ చెప్తున్నాను, మానవుడు దేవుని దృష్టిలో దేవుని కంటే తక్కువవాడు, దేవదూతల కంటే ఎక్కువవాడు. అందుకనే దేవుడు తన స్వరూపంలో మనిషి చేసుకున్నాడు తప్ప దేవదూతలను కాదు. అది ఫస్ట్ పాయింట్. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్. హీ డిడ్ నాట్ క్రియేట్ ఏంజల్స్ ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు తప్ప దేవదూతలను కాదు. అదొక ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మనిషి పాపం చేసినప్పుడు క్షమించాడు. తన కుమారుని ఈ లోకానికి పంపించి పాప ప్రక్షాళన చేసి పరలోకానికి మార్గానికి ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు మానవాళి కోసం. కానీ దేవదూతలు తప్పులు చేసినప్పుడు వారిని కనికరింపక కటిక చీకటి కలిగిన బెలంలో బంధం చేశాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది అంటే, మానవుడు దేవుని కంటే తక్కువ వాడే అయినప్పటికీ దేవదూతల కంటే శ్రేష్ఠుడు దేవుని దృష్టిలో. యు అండ్ మీ. కించపరుకోకూడదు మనం.
నేను అలాంటి ప్రభు, నేను దుమ్ము లాంటి ధూళి లాంటి అలాగా ఇలా కొంతమంది భయంకరంగా తిట్టేసుకుంటారు ప్రార్థనలో. అలాగ ఒకప్పుడు ఉండేది, కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి మనం లేవనైతే తన కుమారులుగా స్వీకరించాడు కాబట్టి ప్రశస్తమైన వారు మనం. సాల్వేషన్ కదా, రిపీట్ చేస్తాను, ఇంకో టూ పాయింట్స్ ఉన్నాయి, 2 minutesలో నేను ముగించేస్తాను. సాల్వేషన్, ద బైబిల్ క్లియర్లీ సేస్ దాట్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ వీ కెన్ గెట్ సాల్వేషన్. దెర్ ఇస్ నో అదర్ వే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ, పరలోకము తప్ప మరి ఏ విధంగానూ కూడా కాదు. క్రియల ద్వారా మాత్రం అసలే కాదు, ఆయన కృపచేత మాత్రమే. బైబిల్కి ఇతర మతాలకి, అంటే క్రైస్తవ్యానికి ఇతర మతాలకి ఉన్నటువంటి భయంకరమైనటువంటి తేడా ఏంటంటే ఇదే. ఆ మతాలు ఏం చెప్తున్నాయంటే క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా నువ్వు పరలోకాన్ని సంతరించుకోవచ్చు అని చెప్పేసి అంటే, కానీ బైబిల్ అలా చెప్తుంది నువ్వు అసలు క్రియలే పనికిరావు, నీవు అసలు నీ క్రిని కూడా మురికి గుడ్డలుగా ఉన్నాయి దేవుని దగ్గర. కాబట్టి నీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడుక్కో, అప్పుడు నీకు పరలోక రాజ్యం అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా ధృవీకరిస్తుంది. సాతాను, ద బైబిల్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ మియర్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లేఖనం కేవలం బైబిలే, బైబిల్ తప్ప మరి ఏది కూడా దేవుని గ్రంథం కాదు, కాజాలదు కూడా. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథం బైబిలే అని చెప్పడానికి ప్రస్ఫుటమైనటువంటి ఆధారాలు బైబిల్ స్పష్టంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఎటర్నల్ స్టేట్ అంటే అది 2 విధాలుగా ఉంది. పరలోకము ఉంది మరియు నరకం కూడా ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ABCD ఇలాంటి ఆల్ఫాబెట్స్ తర్వాత ఇవన్నీ నేర్చుకోకుండా ఇంగ్లీష్ చదవడానికి ప్రయత్నం చేస్తాడు, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మౌలికమైనటువంటి ప్రమాణాలు తెలుసుకోకుండా క్రైస్తవునిగా ఉండాలని చెప్పేసి ఆరాటపడుతున్నాడు. ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ద ఆర్థోడాక్స్ బిలీవ్స్. అసలు బైబిల్ ఏం చెబుతుంది, క్రైస్తవుడు గా పిలువబడటానికి అసలు ప్రమాణాలు ఏ విధంగా అతను కలిగి ఉండాలి అనేది బైబిల్ చెబుతుంది. కాబట్టి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనకు టైం దొరికినప్పుడు బోర్డు మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇంకా తేటగా మనం రెఫరెన్సెస్ సహా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ టు నవీన్ బ్రదర్ దట్ హ్యాస్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, కృపల తండ్రి, పరిశుద్ధమైన దేవ, క్రైస్తవుడిగా ముఖ్యమైనటువంటి విలువలు ఏవి ఉండాలి మా జీవితంలో నేర్పించారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మేమందరము కూడా మీ కృతిత్వంలో ఎటువంటి అనుమానం లేకుండా ఉండే వారంగా మా యొక్క హృదయాలను ప్రదర్శించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ యొక్క రక్షణ సువార్తలు మేమందరం కొనసాగించడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవుని యొక్క నడుపుదల మా అందరికీ ఇవ్వండి ప్రభా. మీరే కృప చూపించండి, కనిపడండి ప్రభా. ఎందుకంటే మీరు గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు ప్రభా. మా జీవితాల్లో వెలిసినటువంటి గొప్ప దేవుడు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా, కొన్ని మాటలని సాతాను విషయమై, దయ్యాల విషయమై ఏ విధంగా అనుకుంటున్నారో కొన్ని సత్యాలని మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, మేమందరం మీ పిల్లలుగా ఉంటూ ఉండగా వీటన్నిటిపైనటువంటి అధికారం మాకు ఉందన్న సత్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా మీకే వందనాలు. అవును ప్రభా, మేము మీకంటే కొద్దిగా తక్కువ వారం, దేవుడుల కంటే ఎక్కువ వారంగా ప్రభా మీ యొక్క ఇమేజ్లో మా అందరినీ కూడా ఇమర్చుకున్నందుకు మీకు మట్టుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను తిరిగి వెళ్ళబోతూ ఉండగా ప్రభా మీరే సహాయం చేయండి, కృప చూపండి ప్రభా. మెండైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. మీ యొక్క ఆశీర్వాదాలు మాకు అవసరం ప్రభా. ఇదిగో ప్రభా, బిడ్డలందరూ చేయించున్నటువంటి పనుల్లో మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతి యాక్టివిటీలో ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. మేమందరం కూడా ప్రతి చిన్న విషయం అయినప్పటికీ మీ హెల్ప్ తీసుకునే వారంగా ఉండటానికి మమ్మల్ని బ్లెస్ చేయండి ప్రభా. మా హృదయం అంతట్లో కూడా మీ యొక్క అధికారానికి ఒప్పుకోవడానికి ప్రభా సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మనుషులను చూసి మేము భయపడేది కాదు, కానీ ప్రభా మీకు భయపడే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మనిషి ఆలోచనతో మేము వెళ్ళాల్సింది కాదు, కానీ ప్రభా మీ ఆలోచనలో మేము వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. ఇంత గొప్ప దేవుడు మాకు కొండగా అండగా ఉండగా ప్రభా, ఇదిగో ప్రభా, మనుషులను చూసి మేము భయపడటానికి మేము పిరికి వారం కాదు ప్రభా. మాకు పిరికి ఆత్మను మీరు ఇవ్వలేదు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు మా హృదయాల్లో ఉన్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, బిడ్డలు తలపెడుతున్నటువంటి ప్రతి పనిని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా.
ఎవరైతే ప్రభా పనులు మొదలు పెట్టబోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి, బ్లెస్ చేయండి ప్రభా. మీకు మహిమార్థమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మా చిన్న మందను ప్రభా పేరు పేరును ఆశ్రయించండి ప్రభా. వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ ఆశ్రయించండి ప్రభా. వారికి ఏ హృదయం అయితే ఏం కోరుతుందో ప్రభా అది తీర్చాలని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మేమందరం మీ పిల్లలం ప్రభా. మీరే మమ్మల్ని ఆశీర్వదించాలి ప్రభా. అన్ని విషయాల్లో ఆశీర్వదించండి ప్రభా. ఇటువంటి గొప్ప దేవుడు మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.